హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. రీసెంట్గా జరిగిన తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో భాగంగా ఒక్క సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి నియామక పత్రాలు అందజేస్తామని ఒక జాబ్ క్యాలెండర్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఆ విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ జాబ్ క్యాలెండర్లో ఏముందంటే వివిధ ఉద్యోగాలు ఏవైతే డిఫరెంట్ ఉద్యోగాలు ఉన్నాయో వాటి యొక్క నోటిఫికేషన్స్ ఎప్పుడప్పుడు రిలీజ్ చేస్తారు, వాటిని ఏ విధంగా ఫినిష్ చేస్తారు అనేది క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. దీని పరంగా కనుక చూస్తే ఎవరైతే గత 3-4 సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు నిరుద్యోగులు ఉన్నారో మళ్ళొక సంవత్సరం వారి యొక్క వేటను అయితే కొనసాగించాల్సి అయితే అవసరం ఉంది. ఏందన్నా మళ్ళొక సంవత్సరమా? ఇప్పటికే కష్టాలు పడుతున్నాం, ఇంకా 1 ఇయర్ ఎలా కంటిన్యూ చేయాలన్న ఆలోచన చాలామందికి ఉంటుంది. ఇప్పుడు కూడా చాలామందికి అనిపిస్తుంటుంది కావచ్చు. ఇక్కడ మీకు ఒక విషయం సింహవర్సిటీ తరపున చెప్పాలనుకుంటున్నా. ఏ పరిస్థితులనైతే మీరు కంట్రోల్ చేయగలరో, ఏవైతే మీ చేతుల్లో ఉందో వాటిని కంట్రోల్ చేయండి. అనవసరమైన విషయాల గురించి ఆలోచించి టైం వేస్ట్ చేయకండి. ఎందుకంటే అవి ఎలాగో మీ చేతుల్లో లేదు కదా, దాన్ని మార్చే అవకాశం కూడా మన చేతుల్లో లేదు. వాటి గురించి జస్ట్ ప్రార్థించండి అంతే. ఇప్పుడు మనకు కావాల్సింది జస్ట్ ఒక ఓపిక మాత్రమే. ఏం కావాలి? ఓపిక, ఇంకాస్త ఓపిక. నీవు కన్న కలల కోసం, నీ కోసం, నిన్ను నమ్ముకొని ఉన్న వాళ్ళ కోసం, ఎస్పెషల్లీ మీ తల్లిదండ్రుల కోసం కొంచెం ఓపికతో ఉండబోయా. సక్సెస్ నీకు కాక ఇంకెవరికి వస్తుంది? పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలాగా తెగించి గర్జించి పోరాడు. ప్రాపర్గా ప్లాన్ చేసుకో, చేసిన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయి, తప్పకుండా సక్సెస్ వస్తుంది. ఈ ప్లాన్ ఎలా చేయాలి, డైలీ మన టైం టేబుల్ని ఎలా ప్రిపేర్ చేసుకొని ట్రాక్ చేయాలని క్లియర్గా స్ట్రాటజిక్ వీడియో ఒకటి చేసాము. అది ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము. ఇంతకుముందు చూడని వాళ్ళైతే డెఫినెట్గా వెళ్ళి చూడండి అది. అయితే ఈ వీడియోలో కనుక వస్తే కనుక టీఎస్పీఎస్సీ 2024 న్యూ నోటిఫికేషన్స్ అనేది కాన్సెప్ట్ తీసుకున్నాము. ఇంతకుముందు చెప్పిన విధంగానే కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ఫిబ్రవరి 2024 నుండి కొత్త నోటిఫికేషన్లు ఇస్తాము, వాటిని అతి త్వరలో ఫినిష్ చేస్తామని చెప్పింది. అయితే ఏ నోటిఫికేషన్స్ ఎప్పుడెప్పుడు ఫినిష్ అవుతాయి అనేది మనం క్లియర్గా ఈ వీడియోలో అయితే చూద్దాం. 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఏ విధంగా జరుగుతుందో 1 by 1 మనం చూద్దాం. ఇక్కడ చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ అనుబంధ మేనిఫెస్టో ఉద్యోగాల నియామకాల ప్రణాళిక అని జాబ్ క్యాలెండర్ ఇచ్చారనమాట. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలో అంటే 2024లో 2 లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా స్పెషల్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, గురుకులాలు కానీ, ఇవన్నీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ద్వారా మిషన్ బేస్లో ఈ యొక్క నోటిఫికేషన్స్ని భర్తీ చేసి దరఖాస్తుదారులు ఎవ్వరు కూడా ₹1 కూడా ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. అంటే మనకి అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ ఉండదు. అయితే ఇక్కడ ఏమేం నోటిఫికేషన్స్ వస్తాయి, వాటికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఇచ్చారు, నోటిఫికేషన్ డేట్స్ ఎప్పుడు ఇచ్చారు అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ క్లియర్గా చూస్తే కనుక ఫస్ట్ గ్రూప్ 1 సంబంధించిన నియామకాలు. గ్రూప్ 1 నియామకాలు చూడండి, మనకి ఎప్పుడు ఇచ్చారంటే మనకి గ్రూప్ 1లో ఏమేమి జాబ్స్ ఉంటాయో తెలుసు కదా. డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఆర్టీఓ, డిపిఓ, ఇలాగా ఆల్ గ్రూప్ 1 క్యాడర్స్ కిందకి మనకు వస్తుందన్నమాట. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ డేట్ ఎప్పుడు ఇచ్చారంటే ఫిబ్రవరి 1, 2024 రోజు మనకి ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత దీనికి మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 100% ఏప్రిల్లో అయితే మనకి ఎగ్జామ్స్ అయితే ప్రిలిమ్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, ఇది ఏప్రిల్లో అయితే ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత గ్రూప్ 2కి సంబంధించిన నియామకాలకు సంబంధించింది. ఇది మనకి 2 దశల్లో నియమిస్తారనమాట. ఫస్ట్ ఫేజ్ 1, ఫేజ్ 2 టైప్లో. ఫేజ్ 1 ఏంటంటే ఏప్రిల్ 1, 2024 ఆ రోజు రిలీజ్ చేస్తారు. ఫేజ్ 2 ఏంటంటే 15/12 అంటే డిసెంబర్ 15కి ఇంకొక ఫేజ్ 2 అనే ఇంకో నోటిఫికేషన్ ఇస్తారనమాట. అంటే ఇప్పటికీ మనకి గ్రూప్ 2 నియామకాలు ఎన్నిసార్లు జరుగుతుంది, ఒకే సంవత్సరంలో 2 విధాలుగా మనకి వస్తుందన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో ఎవరైనా జాబ్ మిస్ అయితే కనుక డెఫినెట్గా సెకండ్ ఫేజ్లో పికప్ చేసుకోవచ్చు. అంటే మనకి గవర్నమెంట్ పైన ఈ విధంగానైనా నమ్మకం ఉంటుంది. ఇందులో మనకు సంబంధించిన అందరికీ తెలుసు ఈ పోస్టుల వివరాలు ఏంటంటే డిప్యూటీ తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, ఇలాగా అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఈ విధంగా అన్ని పోస్టులు ఉంటాయన్నమాట.
ఓకే, వీటి యొక్క ఎగ్జామ్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇది ఏప్రిల్లో ఉంది కనుక 1 ఏప్రిల్ తీసుకుంటున్నారు కనుక జూన్ ఆర్ జూలైలో మనకి ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ 1ది సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఫేజ్ 2 సంబంధించింది మనకి ఫిబ్రవరి ఆర్ మార్చ్ 2025 ఇప్పుడు మనకి ఎగ్జామ్ ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ గ్రూప్ 3కి సంబంధించిన పోస్టులో గ్రూప్ 3 కూడా సేమ్ ఫేజ్ 1 ఫేజ్ 2 అనే 2 ఫేజెస్లో అయితే ఫినిష్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి జూన్ 1కి ఒకటి రిలీజ్ చేస్తున్నారు అండ్ డిసెంబర్ 1కి ఇంకొకటి రిలీజ్ చేస్తున్నారు అనమాట. ఈ జూన్ 1 ఉండే ఎగ్జామ్ ఎప్పుడు ఉండే ఛాన్స్ ఉంటుందంటే మినిమం ఏ ఎగ్జామ్కైనా కూడా 2 months టైం అయితే డెఫినెట్గా ఇవ్వడానికి అవసరం ఉంటుందన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు జూన్లో ఎగ్జామ్ ఉంటే కనుక ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ ఈ 2 daysలో అయితే మనకి ఎగ్జామ్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఒకవేళ డిసెంబర్లో అంటే సెకండ్ ఫేజ్లో ఎప్పుడు ఉంటుందంటే మళ్ళీ ఒక 2 months తీసుకున్నా కూడా మార్చ్ ఆర్ ఏప్రిల్ 2025 అప్పుడు ఈ సెకండ్ ఫేజ్ యొక్క ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇది సింగిల్ ఎగ్జామ్స్ కాబట్టి వీటికి మెయిన్స్ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 4 సంబంధించింది. గ్రూప్ 4 కూడా సేమ్ జూన్ 1కి రిలీజ్ చేస్తున్నారు అండ్ ఫేజ్ 2 వచ్చేసి డిసెంబర్ 1కి రిలీజ్ చేస్తున్నారు. సేమ్ ఒకే టైంలో జరిగే అవకాశం అయితే ఉంది. మనకి 2 months గ్యాప్తో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ ఈ టూ మంత్స్లో అటు ఇటుగా మనకి ఈ గ్రూప్ 4 నియామకాలు అయితే ఉంటాయి డెఫినెట్గా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిఫ్త్ నోటిఫికేషన్ ఏంటంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఏఈ ఈ వీటికి సంబంధించింది మే 1 నాడు ఫేజ్ 1 ఒకే ఫేజ్లో ఇయర్లీ వన్స్ కాబట్టి ఇక్కడ ఒకే ఫేజ్లో మనకి ఈ యొక్క నియామకాలని భర్తీ చేసే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ 6th నోటిఫికేషన్ వచ్చేసి ఇది ఒకవేళ మేలో ఉంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది జూన్ జూలైలో అయితే 100% అయితే ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ ఇది అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏవైతే అగ్రికల్చర్ హార్టికల్చర్ ఆఫీసర్స్ ఉంటాయో వెటర్నరీ ఆఫీసర్స్ కానీ వీళ్ళకి కూడా సేమ్ అంటే మే 1 నాడే మనకి ఈ ఫేజ్ 1 ద్వారా ఫిల్అప్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అని ఇచ్చారు. అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వీటికి సంబంధించిన ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో అవి కూడా సేమ్ జూన్ 1కి అండ్ డిసెంబర్ 1కి అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి 8th నోటిఫికేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇది పోలీస్ కానిస్టేబుల్ సంబంధించింది అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించింది అనమాట. ఓకే, చాలామంది దీనికోసం అయితే చూస్తుంటారు. ఇది మార్చ్ ఫస్ట్ రోజు అయితే ఈ ఫేజ్ 1 సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది అండ్ డిసెంబర్ 1 కూడా ఫేజ్ 2 సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. క్లియర్గా నోట్ చేసుకోండి. ఓకే, సో మార్చ్ 1 అయితే మనకి డెఫినెట్గా ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది ప్రిలిమ్స్ మనకి ఇది ప్రిలిమ్స్ ఈవెంట్స్ ఉంటుంది అండ్ మెయిన్స్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుందంటే మనకి మళ్ళీ ఒక 2 months టైం ఇచ్చి మనకి మేలో అయితే ప్రిలిమ్స్ జరుగుతాయి. అగైన్ ఒక 3 monthsలో మనకి ఈవెంట్స్ ఉంటాయి. మళ్ళీ ఒక 2 months తర్వాత మెయిన్స్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళేలోపు మనకు ఆల్మోస్ట్ 90% ప్రాసెస్ అనేది అయిపోతుంది. ఓకే, ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ జేఎల్స్ కానీ పాలిటెక్నిక్ లెక్చరర్స్ కానీ తర్వాత డిగ్రీ లెక్చరర్స్ కానీ ఇవన్నీ కూడా మనకి సేమ్ 2 phases ఫినిష్ చేస్తున్నారు. ఒకటి ఏప్రిల్ 1 నాడు ఒకటి అండ్ డిసెంబర్ 15th రోజు ఒకటి. సో ఈ 2 phases అయితే వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ 10th పాయింట్లో ఏమి ఇచ్చారంటే 10th నోటిఫికేషన్ ఇక్కడ ఎస్జిటి ఎస్ఏ అండ్ హెడ్ మాస్టర్ కిండర్ గార్డెన్ ఉపాధ్యాయునులు ప్రిన్సిపల్ గురుకులం వీటికి సంబంధించింది మళ్ళీ ఇది ఏప్రిల్ 1 నాడు ఫేజ్ 1 ఒకటి అండ్ 15th డిసెంబర్ అప్పుడు ఫేజ్ 2 అనేది మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ 11th నోటిఫికేషన్ ఏంటంటే స్టాఫ్ నర్సులకు సంబంధించింది హాస్పిటల్కి ఎవరైతే ఉన్నాయో వాళ్ళ యొక్క అసిస్టెంట్ సంబంధించింది. ఇది కూడా మే 1కి ఒకటి అండ్ డిసెంబర్ 15కి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు అంటే ఫేజ్ 1 ఫేజ్ 2. ఆ తర్వాత 12th పాయింట్ వచ్చేసి మనకి ఈ డాక్టర్స్ ప్రజారోగ్య వైద్య విధాన పరిషత్ మెడికల్ కాలేజీలకు సంబంధించింది అంటే ఇవి 2 మనకి ఈ హాస్పిటల్కి సంబంధించింది కాబట్టి ఈ హాస్పిటల్స్లో ఆ యొక్క నియామకాలు అనేది ఈ 2 phases అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ డాక్టర్స్ అనేది ఓన్లీ సింగిల్ ఫేజ్ అది కూడా ఆగస్ట్ 1 రోజు రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ విఆర్ఓస్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్
మళ్ళీ పంచాయతీ సెక్రటరీలు అండ్ గ్రామ పంచాయతీ స్థాయి మండల స్థాయి సాంకేతిక సిబ్బంది వీళ్ళు ఎవరైతే ఉన్నారో సేమ్ సింగిల్ ఎగ్జామ్ కాబట్టి ఇవి మనకి జూన్ 1 రోజు అయితే రిలీజ్ అవుతుంది, జూన్ 1కి. అయితే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో అయితే ఎగ్జామ్స్ ఉంటుంది. అంటే 2024 మొత్తం ఫుల్ హెక్టిక్ షెడ్యూల్ అయితే ఉంది. ఎవరైతే ఇప్పటివరకు ప్రిపేర్ అవుతూ కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళు 2024ని కూడా మీ యొక్క పార్ట్లో భాగంగా సో మీరు చేసుకొని కనుక ముందుకు సాగితే 100% మనకి ఈ 2 లక్షల ఉద్యోగాల్లో అయితే తప్పకుండా బాగా చదివే వాళ్ళకైతే 100% అయితే జాబ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా? తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అండ్ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.